హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ అకాడమీ బై పిఎస్కే. సో ఆల్రెడీ మనం ఈఏపీ సెట్ 2026 ఇంట్రో ఇవ్వడం జరిగింది. సో మనం ఈ 45 డేస్ ర్యాంక్ అచీవర్స్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనం డిస్కస్ చేసేది ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్. సో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అనే చాప్టర్లో మనం ఏం నేర్చుకోవాలి? సో మీరందరూ కూడా ఇప్పుడున్న టైంలో, అంటే ఇంత తక్కువ టైంలో మనం చాప్టర్ మొత్తం ప్రిపరేషన్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. సో ఈ ఫార్ములాస్ కనుక మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ప్రాబ్లం ఎలా ఇచ్చినా మీరు అటెంప్ట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. సో అందులో కొన్ని ఫార్ములాస్ గురించి నేను ఇక్కడ రాయడం జరిగింది. సో చూడండి, మనకి ఇందులో మెయిన్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ గురించి తెలిసి ఉండాలి. ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ఎన్ని ఉన్నాయి? మనకి 3 ఉన్నాయి. అవి వచ్చేసి sin square theta plus cos square theta is equal to 1 and secant square theta minus tan square theta is equal to 1 and cosecant square theta minus cot square theta is equal to 1. ఈ 3 ఐడెంటిటీస్, వీటిని మనం ఎక్కడ ఎలా యూజ్ చేయాలనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ సైన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయి అంటే సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, కొస్కెన్ థీటా, సీకెన్ థీటా, కాట్ థీటా, వీటి యొక్క సైన్స్ అంటే వాటి యొక్క వాల్యూస్ ఏ క్వాడ్రెంట్ లో ఎలా ఉంటాయి అనే దాని గురించి మనకి క్లియర్ గా తెలిసి ఉండాలి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 0 degrees నుంచి 90 degrees మధ్యలో ఆల్ యాంగిల్స్ అనేవి అంటే ఆల్ రేషియోస్ పాజిటివ్ ఉంటాయండి. ఇక్కడ మనం యాంగిల్స్ ఎలా రాసుకుంటామంటే 90 మైనస్ థీటా, అండ్ ఇది 360కి పైన ఉంది కాబట్టి 360 ప్లస్ థీటా అని కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ క్వాడ్రెంట్ 2 లో చూసుకున్నట్లయితే మనం సైన్ థీటా, కొస్కెన్ థీటా మాత్రమే పాజిటివ్ అవుతుందండి. మిగతా 4 రేషియోస్ కూడా ఇక్కడ నెగిటివ్ లో ఉంటాయి. సో ఇక్కడ మనం యాంగిల్స్ ఎట్లా కన్సిడర్ చేసుకోవాలంటే మనం యాంగిల్ ని బేస్ చేసుకొని ఆ రేషియో ఏ క్వాడ్రెంట్ లో ఉంది, దాని వాల్యూ ఏమవుతుంది అనేది మనం ఈ చార్ట్ నుండి తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 90 ప్లస్ థీటా అండ్ 180 మైనస్ థీటా, ఈ 2 యాంగిల్స్ ని బేస్ చేసుకుని మనం సైన్ థీటా అండ్ కొస్కెన్ థీటా ఇక్కడ క్వాడ్రెంట్ 2 లో పాజిటివ్ ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అదే విధంగా క్వాడ్రెంట్ 3 లోకి వచ్చేసరికి మనకి 180 ప్లస్ థీటా, అంటే ఇక్కడ 180 degrees ఉందండి. 180 ప్లస్ థీటా 180 కన్నా ఎక్కువ ఉంటుంది. సో 180 ప్లస్ థీటా 270 మైనస్ థీటా, 270 మైనస్ థీటాగా చెప్పుకుంటాము. సో ఇక్కడ టాన్ థీటా అండ్ కాట్ థీటా మాత్రమే పాజిటివ్ ఉంటుంది. మిగతా 4 రేషియోస్ కూడా ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ గా రిప్రజెంట్ చేయబడతాయి. నెక్స్ట్ క్వాడ్రెంట్ 4కి వచ్చేసరికి మనకి 270 ప్లస్ థీటా అండ్ 360 కన్నా తక్కువ ఉంటుంది కాబట్టి 360 మైనస్ థీటాగా చెప్పుకుంటాము. సో మరి ఇక్కడ ఏ రేషియోస్ పాజిటివ్ ఉంటాయి సార్ అని అంటే కాస్ థీటా అండ్ దట్ రెసిప్రోకల్ సీకెంట్ థీటా, ఇవి 2 మాత్రమే ఇక్కడ పాజిటివ్ గా ఉంటాయి. సో ఈ వాల్యూస్ చార్ట్ కనుక మనకు పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే, అంటే ఈ రేషియోస్ ఏవైతే ఉన్నాయో ఈ క్వాడ్రెంట్స్ ని బేస్ చేసుకొని ఈ రేషియోస్ చార్ట్ కనుక మనం పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే ట్రిగ్నోమెట్రీ సగం అర్థమైపోయినట్టే మనకి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ రేషియోస్ ని బేస్ చేసుకొని మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంపౌండ్ యాంగిల్స్ మనం ఈ ఫార్ములాస్ మనకి పర్ఫెక్ట్ గా గుర్తుండాలి. సో అందులో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి, కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. నెక్స్ట్ tan of a plus b, tan a plus tan b by 1 minus tan a tan b, tan of a minus b, tan a minus tan b by 1 plus tan a tan b, and cot of a plus b, cot a cot b minus 1 by cot b plus cot a, and cot of a minus b, cot a cot b plus 1 by cot b minus cot a. ఇవి కాంపౌండ్ యాంగిల్స్ అంటాం. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. మనకి ఆబ్జెక్టివ్ లో బిట్ అడిగే క్వశ్చన్ మోస్ట్లీ వీటి మీదనే డిపెండ్ అయి ఉంటుందండి ఎక్కువ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 2 sin a cos b, sin of a plus b plus sin of a minus b, 2 cos a cos b, sin of a plus b minus sin of a minus b, 2 cos a cos b, cos of a plus b minus cos of a minus b, 2 sin a sin b is equal to cos of a minus b minus cos of a plus b. Next sin c plus sin d, 2 sin of c plus d by 2 cos of c minus d by 2, sin c minus sin d, 2 sin of c minus d by 2 cos of c plus d by 2, cos c plus cos d, 2 cos of c plus d by 2 cos of c minus d by 2, cos c minus cos d, 2 sin of c plus d by 2 sin of d minus c by 2. ఇక్కడ యాక్చువల్లీ మైనస్ వస్తుంది, నేను దీన్ని
ఇక్కడ సైన్ లోపలికి యాంగిల్ లోపలికి మనం మల్టిప్లై చేయడం జరిగింది. సో ఈ ఫార్ములాస్ కొంచెం పర్ఫెక్ట్ గా ప్రిపరేషన్ చేయాలి. నెక్స్ట్ ఇంకా కొన్ని ఫార్ములాస్ ఉన్నాయండి మనకి. ఇవి ఓన్లీ ఇక్కడ మనం చెప్పుకుంది ఏంటి, కాంపౌండ్ యాంగిల్స్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్, ఐడెంటిటీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇంకొకటి మనకి మాక్సిమం అండ్ మినిమం, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ లో మాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ ఎప్పుడు అవుతుంది, అది మనకి ఫంక్షన్ ఏ విధంగా ఇస్తే మనం ఎలా మాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ తీసుకోవాలని చూసినట్లయితే ఇక్కడ సో ఏ సైన్ టీటా ప్లస్ బి కాస్ టీటా మైనస్ ఉన్నా కానీ మనకి ఇదే ఫార్ములా ఉంటుంది. మాక్సిమం వాల్యూ వచ్చేసి రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అండ్ మినిమం వాల్యూ మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ గా చెప్పుకుంటాం. నెక్స్ట్ ఇన్ కేస్ ఇప్పుడు ఇదే ఫంక్షన్ కి మనకి కాన్స్టాంట్ అనేది యాడ్ చేసి ఇచ్చినప్పుడు మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదండి. ఇక్కడ ప్లస్ ఇచ్చినా మైనస్ ఇచ్చినా ఏవి ఇచ్చినా కానీ మాక్సిమం వాల్యూ సి ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది అండ్ మినిమం వాల్యూ సి మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఎందుకు సార్ ఇక్కడ మైనస్ ఇచ్చినా నో ప్రాబ్లం అని చెప్తున్నాను అంటే ఇక్కడ చూడండి, ఇది బి యొక్క వాల్యూని కన్సిడర్ చేస్తుంది. సింబల్ అనేది బికి, ఇక్కడ ఉన్నటువంటి సింబల్ ఏకి కన్సిడర్ చేస్తుంది. మనం ఆ రెండు వాల్యూస్ ని ఇక్కడ ఏం చేస్తున్నాం, స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి నో ప్రాబ్లం. సో మైనస్ ఇచ్చినా ప్లస్ ఇచ్చినా మనం ఇవే ఫార్ములాస్ రాస్తాం. సో ఇందులో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ మల్టిపుల్ యాంగిల్స్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ అండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సైన్ 2θ ఈజ్ ఈక్వల్ టు 2 sin θ cos θ. ఇది సైన్ కాసులకి మనం చేంజ్ చేసి రాస్తున్నటువంటి ఫార్ములా. అదే ఇన్ కేసు సైన్ 2θ అని మనం tan లో చెప్పాలి అని అంటే 2 tan θ బై 1 మైనస్ tan స్క్వేర్ θ గా రాసుకుంటాం. నెక్స్ట్ cos 2θ ఈజ్ ఈక్వల్ టు cos 2θ అని మనం అంటే cos ని ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ అండ్ కాస్ లో చెప్పాలి అని అంటే మనకు ఉన్నటువంటి ఫార్ములా cos స్క్వేర్ θ మైనస్ సైన్ స్క్వేర్ θ. అదే ఓన్లీ సైన్ లో రాయాలని అనుకుంటే 1 మైనస్ 2 sin స్క్వేర్ θ. In terms of only cos, 2 cos square theta minus 1. In terms of cos ని మనం tan లో చెప్పాలనుకుంటే 1 minus tan square theta by 1 plus tan square theta. ఇవన్నీ కూడా మనం ఐడెంటిటీస్ ఏవైతే చెప్పుకున్నామో వాటి నుండి రాయడం జరుగుతుంది. నెక్స్ట్ tan 2θ is equal to 2 tan theta by 1 minus tan square theta. Sin 3θ is equal to 3 sin theta minus 4 sin cube theta. Cos 3θ is equal to 4 cos cube theta minus 3 cos theta. And tan 3θ is equal to 3 tan theta minus tan cube theta by 1 minus tan square theta. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్. సో ఇవి మనం కనుక పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే ఈ చాప్టర్ నుంచి వచ్చేటటువంటి ప్రతి క్వశ్చన్ ని కూడా మనం అటెంప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇవి మల్టిపుల్ యాంగిల్స్. నెక్స్ట్ మనం సబ్ మల్టిపుల్ యాంగిల్స్ లో చూసుకున్నట్లయితే నేను ఇక్కడ 3 ఫార్ములాస్ రాశానండి. సో sin θ by 2 is equal to root of 1 minus cos θ by 2. And cos theta by 2 is equal to root of 1 plus cos theta by 2. And tan theta by 2 is equal to root of 1 minus cos theta by 1 plus cos theta. సో ఇక్కడ ఈ సబ్ మల్టిపుల్ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో అండ్ మల్టిపుల్ ఫార్ములాస్ ఇవన్నీ కూడా ఒకే రిలేషన్ లో ఉంటాయి. సో మనం ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే cos 2θ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ట్యానులలో 1 ప్లస్ tan స్క్వేర్ θ బై 1 మైనస్ tan స్క్వేర్ θ బై 1 ప్లస్ tan స్క్వేర్ θ గా చేస్తున్నాం. అంటే 2θ తీసుకుంటే ఇక్కడ θ వచ్చింది. మరి అదే విధంగా ఇక్కడ మనం θ బై 2 తీసుకుంటే దానికి మల్టిపుల్ లో ఉంటుంది అన్నట్టు ఇక్కడ. ఓకేనా? సో అంటే θ తీసుకుంటాం మనం θ నుంచి, అంటే దీని నుండి మనం ఏం రాస్తున్నాం ఫార్ములాని cos θ is equal to ఇక్కడ cos θ is equal to ఫస్ట్ స్క్వేర్ రూట్ నుండి పంపిస్తాము, స్క్వేర్ అవుతుంది. తర్వాత ఈ 2 ని ఈజ్ ఈక్వల్ టు అవుతుంది పంపిస్తాము. సో అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ చూడండి, దీని నుండి మనం ఏం రాస్తున్నాం అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే sin స్క్వేర్ ఆఫ్ θ బై 2 is equal to 1 minus cos θ బై 2. ఇప్పుడు 2 ని ఈజ్ ఈక్వల్ టు అవుతుంది పంపిస్తాం. 2 sin స్క్వేర్ θ బై 2 is equal to 1 minus cos θ. ఇప్పుడు ఈ cos θ ని ఈజ్ ఈక్వల్ టు అవుతుంది తీసుకొచ్చి 2 sin స్క్వేర్ θ బై 2 ని ఈజ్ ఈక్వల్ టు అవుతుంది తీసుకెళ్ళాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది cos θ is equal to 1 minus 2 sin స్క్వేర్ θ బై 2. ఒకసారి మనం cos θ ని cos 2θ అని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ లో రాసుకున్నాం కాబట్టి cos 2θ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ లో ఏముంది 1 minus 2 sin స్క్వేర్ θ అని ఉంది. అంటే ఇక్కడ 2θ ఉంది కాబట్టి θ రాసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ θ ఉంది కాబట్టి ఇందులో హాఫ్ ఏమవుతుంది θ బై 2. దీన్ని మనం సబ్ మల్టిపుల్ యాంగిల్స్ గా ఇట్లాగా కన్సిడర్ చేసుకుంటాం. నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ ఫార్ములాస్, ఒక 5 ఫార్ములాస్ నేను ఇక్కడ రాయడం జరిగింది. సో ఇవి ఎగ్జామ్ ఓరియంటెడ్ గా తీసుకున్నటువంటి ఫార్ములాస్. ఒకసారి చూసినట్లయితే sin ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ sin ఆల్ఫా ప్లస్ 2 బీటా ప్లస్ అండ్ సో ఆన్ sin ఆఫ్ ఆల్ఫా ప్లస్ n మైనస్ 1 ఇంటూ బీటా. మనకి ఈ ఫామ్ లో ఉన్నప్పుడు క్వశ్చన్
మనం అప్లై చేయాల్సినటువంటి ఫార్ములా సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ n-1/2 ఇంటూ బీటా ఇంటూ సైన్ ఆఫ్ n బీటా బై 2 బై సైన్ బీటా బై 2. ఈ ఫార్ములాని మనం ఇక్కడ అప్లై చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ కాసులలో సేమ్ ఇదే ఫార్ములా మనం కాసులలో చూసుకున్నట్లయితే కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ కాస్ ఆల్ఫా ప్లస్ 2 బీటా అండ్ సో ఆన్ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ n-1 బీటా is equal to cos of alpha plus n-1/2 into beta and into sin of n beta by 2 by sin beta by 2. ఈ రెండు ఫార్ములాస్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఎలా ఇస్తాడంటే ఒక సిరీస్ లో ఇస్తాడు. ఓకేనా, ఇక్కడ చూడండి నేను డాట్స్ పెట్టాను. అంటే ఒక సిరీస్ లో n టర్మ్స్ 5 టర్మ్స్ 6 టర్మ్స్ అట్లాగా ఫార్ములాలో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ సైన్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఏంటివి? కాంపౌండ్ యాంగిల్స్. ఈ రెండింటిని మనం మల్టిప్లై చేసినప్పుడు మనకి సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి అనేది ఫార్ములా రావడం జరుగుతుంది. నెక్స్ట్ సైన్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములాలో మనం కాస్ ఏ మైనస్ సైన్ కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి గా రాసుకుంటాం. సో అదే విధంగా టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఇక్కడ 3 యాంగిల్స్ ఇచ్చినప్పుడు 3 వాల్యూస్ ఇచ్చినప్పుడు మనం ఫార్ములా ఎలా రాస్తామంటే tan a plus tan b plus tan c minus tan a tan b tan c by 1 minus tan a tan b minus tan b tan c minus tan c tan a. సో ఈ విధంగా ఫార్ములాస్ అనేవి రాస్తామండి. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫార్ములాస్ అన్ని కూడా మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ ఈ చాప్టర్ నుండి మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా ఈజీగా చేయగలుగుతారు. సో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్ లో మనం ఏమేమి ఫార్ములాస్ నేర్చుకోవాలనేది నేను చెప్పడం జరిగింది. సో ఇప్పుడు వీటిని యూజ్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ ఎట్లా చేస్తాం. సో కొన్ని ట్రిక్స్ చెప్తానండి ప్రాబ్లమ్స్కి. సో నేను కొన్ని సెలెక్టెడ్ ప్రాబ్లమ్స్ అంటే ప్రీవియస్ ఇయర్ వచ్చినటువంటి ప్రాబ్లమ్స్, అదేవిధంగా ఏ మోడల్లో క్వశ్చన్ అడుగుతున్నాడు అనే దాని గురించి మనం వాటిని బేస్ చేసుకొని నేను ఇక్కడ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో అవి ఒకసారి మనం చూసినట్లయితే సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు e పవర్ x దెన్ cos theta is equal to secant theta plus tan theta is equal to e power x అంటున్నాడు. దెన్ cos theta వాల్యూ ఏమవుతుందని చెప్పేసి మనకి ఇక్కడ క్వశ్చన్ లో అడగడం జరిగింది. సో మరి ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే secant theta plus tan theta is equal to e power x రాస్తున్నానండి. secant theta plus tan theta is equal to e power x. మరి ఇక్కడ secant theta tan theta కి రిలేషన్ లో మనకు ఒక ఐడెంటిటీ ఉంది. ఏంటది? secant square theta మైనస్ tan square theta అని. సో secant square theta మైనస్ tan square theta a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అనే ఫామ్ లో ఉంది కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రాసుకోవచ్చు. మరి అప్పుడు ఆ ఫార్ములాని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు అని అంటే సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా ఇజ్ ఈక్వల్ టు సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా ఇజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఎక్స్ అని రాసుకుంటాం. అంటే 1/e పవర్ ఎక్స్ వస్తుంది. సో దీని నుండి మనం ఇలా రాసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ మనం ఒకసారి చూసినట్లయితే కాస్ థీటా అడుగుతున్నాడు. అప్పుడు ఈ టాన్ థీటాని క్యాన్సిల్ చేసుకున్నాం అనుకోండి, మనం ఈ రెండింటిని సాల్వ్ చేస్తున్నాము. అప్పుడు సీకెంట్ థీటా ప్లస్ సీకెంట్ థీటా ఏమవుతుంది? 2 సీకెంట్ థీటా అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఇది మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ రెండింటికి ప్లస్లోనే ఉన్నాయి కాబట్టి మనం ఎడిషన్ చేస్తున్నాం అని అర్థం. ఇక్కడ ఏం చేస్తున్నాము? ఎడిషన్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ 2 సీకెంట్ 2ని ఈజీ కూడా వదిలి పంపించాను అనుకోండి, సీకెంట్ థీటాని మనం ఏమని రాసుకోవచ్చు? 1/cos theta 1/cos theta గా రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2. మరి ఇప్పుడు ఇక్కడ ఏం అడుగుతున్నారు? ఓన్లీ కాస్ థీటా అడుగుతున్నారు కదా. సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కాస్ థీటా డినామినేటర్ లో ఉంది, అంటే రెసిప్రోకల్ చేసాం అనుకోండి 2/e పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ అవుతుంది. ఇది ఆన్సర్. సో ఆప్షన్ ఎక్కడ ఉందండి? 2/e పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్, ఆప్షన్ సి. సో ఈ విధంగా చేస్తాం అన్నట్టు. చాలా ఈజీగా మనకు ఉన్నటువంటి ఫార్ములాస్ అంటే మనం క్వశ్చన్ క్లియర్ గా అర్థం చేసుకోగలిగితే ఓకేనా, ఉన్నటువంటి ఫార్ములాస్ ని యూజ్ చేసుకొని పర్ఫెక్ట్ గా చేయొచ్చు. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, సేమ్ అదే మోడల్లో ఉన్న ప్రాబ్లం. ఇక్కడ కొసెకెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఇచ్చారు. కొసెకెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 11/2. దెన్ టాన్ థీటా అడుగుతున్నారు ఇక్కడ. ఓకేనా, సో కొసెకెంట్ థీటా plus cot theta is equal to 11/2. Then we have the formula cosecant square theta minus cot square theta. So దాని నుండి మనం cosecant theta minus cot theta is equal to ఏమని రాసుకోవచ్చు? 1/11/2 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఇది రెసిప్రోకల్ అవుతుంది, అంటే 2/11 అవుతుంది అని అర్థం. ఓకేనా, సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే సబ్ట్రాక్ట్ చేద్దాం. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఇక్కడ దీనికి మైనస్ సింబల్ వస్తుంది, దీనికి ఏమవుతుంది? అప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు
ప్లస్ అవుతుంది. ఓకేనా, మైనస్తో మనం మల్టిప్లై చేస్తున్నాము ఇక్కడ, అంటే సాల్వింగ్ చేస్తున్నాము. సో సబ్ట్రాక్షన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మైనస్ సింబల్ ప్లస్ అవుతుంది, ఇక్కడ మైనస్ అవుతుంది. సో ఈ రెండు వాల్యూస్ క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఇక్కడ కాట్ థీటా ప్లస్ కాట్ థీటా 2 కాట్ థీటాగా రాసుకుంటాం. కాట్ థీటా ప్లస్ కాట్ థీటా 2 కాట్ థీటా. మరి ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, 11/2 మైనస్ 2/11 అవుతుంది, సబ్ట్రాక్షన్ చేస్తున్నాం కాబట్టి. సో 2 కాట్ థీటా ఇజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే 11కి 2కి ఎల్సిఎం, అవి రెండు కూడా ఏంటి ఇండివిజువల్ నెంబర్స్, అంటే దెర్ ఇస్ నో కామన్ ఫ్యాక్టర్ 2 and 11కి. సో ఎల్సిఎం ఏమవుతుంది, బటర్ఫ్లై మెథడ్ అన్నట్టు. 11 into 11, 2 into 2 and 2 into 11 మల్టిప్లై చేసుకుంటే 11 11s are 121 minus 2 2s are 4 by 2 11s are 22. ఇక్కడ LHS లో మనకి మల్టిప్లికేషన్ 2లో ఉంది కాబట్టి 2 cot theta. మరి దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు, 2 cot theta ని ఏమని రాసుకోవచ్చు, tan theta is equal to, లేదా cot theta ని మనం డైరెక్ట్ ఒక స్టెప్ రాద్దాము. ఓకేనా, cot theta ని 1/tan theta అని రాసుకుంటున్నాం. 1/tan theta is equal, ఈ 2ని is equal to అవతలి పంపించాం అనుకోండి, ఇక్కడ 22ని మల్టిప్లై చేస్తుంది. 22ని ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. అప్పుడు న్యూమరేటర్లో వాల్యూ ఎంత, 121 minus 4 అంటే 117/44 అవుతుంది. మరి ఏం అడుగుతున్నాడు ఇక్కడ క్వశ్చన్లో, tan theta అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ రెసిప్రోకల్ చేస్తున్నాను. tan theta is equal to, అప్పుడు ఏమవుతుంది, 44/117 అవుతుంది. సో 44/117 ఇట్స్ బి ఆప్షన్. ఓకేనా, సో ఈ విధంగా చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఏం అడుగుతున్నారు చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ద రేంజ్ ఆఫ్ y is equal to 4 sin square x plus 9 cosecant square x స్క్వేర్లలో ఇచ్చాడండి. సో స్క్వేర్లలో ఇచ్చినప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సైన్ స్క్వేర్ కొసెకెంట్ స్క్వేర్, అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ట్రిక్ ఏంటంటే ఇక్కడ ఏ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ బి కొసెకెంట్ స్క్వేర్ ఎక్స్. ఓకేనా, అండ్ ఏ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ బి సీకెంట్ స్క్వేర్ ఎక్స్, అండ్ ఏ టాన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ బి కాట్ స్క్వేర్ ఎక్స్. ఇలాగా మనకి రిలేషన్లో ఇస్తే వీటన్నిటికీ రేంజ్ అనేది ఏమవుతుంది అని అంటే, రేంజ్ మూడిటికి కూడా 3 ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు కూడా సేమ్, అంటే ప్లస్ ఆర్ మైనస్, ప్లస్ ఉండొచ్చు మైనస్ ఉండొచ్చు ఏమైనా ఉండొచ్చు. సో దీనికి సో మనకు ఉన్నటువంటి రేంజ్ ఫార్ములా వచ్చేసి ఏంటంటే 2 into root of a into b, ఇన్ఫినిటీ. ఇది రేంజ్ యొక్క ఫార్ములా. సో మరి ఇప్పుడు మనం ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్లయితే రేంజ్ ఫార్ములా ఏమవుతుంది, రేంజ్ ఏమవుతున్నట్టు, రేంజ్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 2 ఇక్కడ క్లోజ్డ్ బ్రాకెట్, అంటే ఈ వాల్యూ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా, క్లోజ్డ్ బ్రాకెట్ అండ్ ఇటు ఇన్ఫినిటీ, అంటే ఓపెన్ బ్రాకెట్ ఉంటుందని అర్థం. ఇన్ఫినిటీ వరకు ఏవైనా రావచ్చు రేంజ్. సో ఇప్పుడు ఇక్కడ 2 into root of a into b, అంటే ఏ వాల్యూ ఎంత 4 into b వాల్యూ 9, ఇన్ఫినిటీ. సో ఈ వాల్యూని ఏమని రాసుకోవచ్చు, 4 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్, 9 పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. సో 2 పర్ఫెక్ట్ నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ, పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్. సో స్క్వేర్ రూట్ అనేది దీనికి రిలేటెడ్గా అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, √4 అంటే 2 అండ్ √9 అంటే 3. సో ఇక్కడ వాల్యూ 2 into 2 into 3, ఇన్ఫినిటీ. సో ద రేంజ్ ఈజ్ 2 2s are 4, 4 3s are 12, ఇన్ఫినిటీ. సో 12, ఇన్ఫినిటీ అనేది దీని యొక్క రేంజ్ అవుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇఫ్ p is equal to 2 sin theta by 1 plus cos theta plus sin theta, then 1 plus sin theta minus cos theta by 1 plus sin theta ఏమవుతుందని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం ట్రిక్ చూసుకున్నట్లయితే ఒకసారి ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా ఇచ్చినప్పుడు p అని సర్టెన్ వాల్యూ ఇచ్చేసి ఇంకో వాల్యూ కనుక్కోమన్నప్పుడు సో మనం సబ్స్టిట్యూషన్ మెథడ్లో తీసుకుంటాం. సబ్స్టిట్యూషన్లో ఫస్ట్ మనం 0 నుంచి స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాను నేనంటే పుట్ theta is equal to 0 degrees అని అంటున్నాను. theta is equal to 0 degrees. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది చూడండి, p వాల్యూ ఏమవుతుంది ఇక్కడ, p is equal to 2 into sin 0 by 1 plus cos 0 plus sin 0 degrees. ఓకేనా, సో వాల్యూ ఏమవుతుంది, sin 0 వాల్యూ 0 కాబట్టి 2 0 into 2 0 0 by 0 0, p వాల్యూ 0 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా, సో 1 plus sin 0 minus cos 0 by 1 plus sin 0 degrees. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు, ఇప్పుడు ఏమవుతుంది వాల్యూ ఇక్కడ 1 plus 0 minus 1 by 1 plus 0. సో 1 minus 1 0 అవుతుంది కాబట్టి 0 by ఎనీథింగ్ 0 కదా, అంటే దీని వాల్యూ కూడా 0కి ఈక్వల్ అవుతుంది. అంటే మనం ఏం రాసుకోవచ్చు, దేర్ ఫోర్ 1 plus sin theta minus cos theta
బై 1 ప్లస్ సైన్ టీటా ఇజ్ ఈక్వల్ టు పి అవుతుంది అని అర్థం. ఓకేనా, దాని వాల్యూ కూడా పిగా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే అండి ఇక్కడ ఫిఫ్త్ది ద వాల్యూ ఆఫ్ ఇక్కడ ఏమడుగుతున్నాడు అంటే ఒక సిరీస్ ఇచ్చాడు, ఒక సీక్వెన్స్ లాగా. ఏమంటున్నాడు, tan 3 degrees, tan 20 degrees, tan 40 degrees, tan 45 degrees, tan 50, tan 70, tan 87 degrees. దీని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనం ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే మనకు ఒక చిన్న ట్రిక్ ఉందండి ఇక్కడ. ఓకేనా, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఐడియా ఉంది కదా మీకు. సో ఇఫ్ θ1 ప్లస్ θ2 ఇది కూడా అంటే టూ యాంగిల్స్ ని మనం సమ్ చేస్తే 90 degrees కు ఉండాలి. ఓకేనా, సో ఇది కాంప్లిమెంటరీ యాంగిల్ యొక్క రూల్. ఇలా ఉన్నప్పుడు మనకి tan θ1 ఇంటూ tan θ2 ఇజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. cot θ1 ఇంటూ cot θ2 ఇజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఈ ట్రిక్ ఒకసారి గుర్తుపెట్టుకుంటే మీరు. సో ఇక్కడ మనం ఏ యాంగిల్స్ ని మనం యాడ్ చేస్తే 90 degrees కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ చూడండి 3 degrees 87 degrees. సో 3 plus 87 90. నెక్స్ట్ 20 70 ఎంత అవుతుంది, 20 plus 70 90. 40 50 90 అవుతుంది. ఈ 45 అనేది tan 45 అనేది సపరేట్ రాసుకున్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ మనం సొల్యూషన్ ఏం రాసుకోవచ్చు, ఈ పెయిర్ ఒక దగ్గర రాస్తున్నాం, అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెయిర్ ఒక దగ్గర రాసుకుంటున్నాం. అప్పుడు tan 3 degrees ఇంటూ tan 87 degrees. ఓకేనా, నెక్స్ట్ ఇంటూ అన్ని ఇంటూలో ఉన్నాయి కాబట్టి మనం ఇలా రాసుకోవచ్చు. నెక్స్ట్ tan 20 degrees ఇంటూ tan 70 degrees. నెక్స్ట్ tan 40 degrees ఇంటూ tan 50 degrees. ఓకేనా, ఇంటూ tan 45 degrees. మరి tan 45 వాల్యూ మనకు అందరికీ తెలుసు కదా. సో ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది, tan θ1 ప్లస్ ఇంటూ tan θ2 ఈజ్ ఈక్వల్ టు 1. అంటే 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఆప్షన్ ఈస్ ఏ. నెక్స్ట్ ఇఫ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ tan of x plus y into tan of x minus y is equal to 1 అని అంటున్నాడు. ఒకసారి మీరు ఫస్ట్ ట్రిక్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, tan θ1 into tan θ2 is equal to 1. ఆల్రెడీ కండిషన్ ఇచ్చేసాడు మనకి. ఓకేనా, అలా అయినప్పుడు tan of 2x by 3 is equal to వాల్యూ ఎంత. ఓకేనా, సో మరి మనం ఈ ట్రిక్ ని యూజ్ చేసుకొని ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు, ఇది ఇచ్చాడు ఇప్పుడు. ఓకేనా, tan θ1 into tan θ2 ఇచ్చాడు is equal to 1 అని. మరి దీని నుండి మనం ఏం రాసుకోవచ్చు, θ1 plus θ2 is equal to 90 degrees రాసుకోవచ్చు కదా. అంటే ఇక్కడ therefore x plus y plus x minus y is equal to 90 degrees రాసుకుంటున్నాం. మరి ఇక్కడ ప్లస్ y మైనస్ y క్యాన్సిల్ అయిపోతుంది. x plus x 2x is equal to 90 degrees. సో 2x వాల్యూ 90 degrees. ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్లయితే క్వశ్చన్ లో చాలా ఇంపార్టెంట్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ప్రతిదీ సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళిపోవద్దు. ఓకేనా, మన క్వశ్చన్ లో ఏం అడిగాడు, ఇక్కడ డైరెక్ట్ 2x అని ఇచ్చేసాడు కదా. సో మనకి 2x వచ్చేసింది. ఓకేనా, ఇలాంటివి కూడా కొన్ని క్వశ్చన్స్ చాలా ట్రిక్కీగా అడుగుతారండి. సో tan of 2x by 3 is equal to tan of 90 by 3 is equal to ఇక్కడ 3 30s are 90 కదా. సో tan 30 వాల్యూ ఎంత, 1/√3. సో 1/√3 ఎక్కడ ఉంది, ఆప్షన్ బి. ఓకేనా, సో ఈ విధంగా చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్రాబ్లం, ఇక్కడ కూడా ఒక సీక్వెన్స్ లో ఇచ్చాడు, ఒక సిరీస్ లో ఇచ్చాడు. అంటే sin 2θ, sin 5θ, sin 4θ, sin 7θ బై cos 2θ, cos 5θ, cos 4θ, cos 7θ. సో ఇట్లాగా ఒక సీక్వెన్స్ లో ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక ట్రిక్ ఉంటుంది. ఓకేనా, ఈ ట్రిక్ కనుక మీరు ఫాలో అయితే కంపల్సరీ ఇలాంటి మోడల్లో ఉన్న క్వశ్చన్ ప్రతిదీ మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. సో ఇక్కడ చూడండి ట్రిక్ ఏంటంటే sin θ1 ప్లస్ sin θ2 ప్లస్ sin θ3 అండ్ సో ఆన్ ప్లస్ sin θn వరకు తీసుకుంటాం, అంటే n టర్మ్స్ అనేవి తీసుకుంటున్నాం, బై ప్లస్ sin θn బై cos θ1 ప్లస్ cos θ2 ప్లస్ cos θ3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ cos θn. ఇలా ఉన్నప్పుడు మనకి ఫార్ములా ఏమవుతుంది అంటే tan of θ1 ప్లస్ θ2 ప్లస్ అండ్ సో ఆన్ θn ప్లస్ బై n టర్మ్స్, ఎన్ని అయితే ఉన్నాయో అన్ని టర్మ్స్ మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం క్వశ్చన్ ఏం రాసుకోవచ్చు, దేర్ఫోర్ క్వశ్చన్ నుండి మనం ఏం రాయొచ్చు, θ1 వాల్యూ ఎంత, 2θ. ఓకేనా, ఎన్ని వాల్యూస్ ఉన్నాయి అట్లాగా, 1 2 3 4 వాల్యూస్ ఉన్నాయి, అంటే 4 టర్మ్స్ ఉన్నాయని అర్థం. సో మరి ఇప్పుడు మనం ఆన్సర్ ఏం రాసుకోవచ్చు, tan of 2θ ప్లస్ 5θ ప్లస్ 4θ ప్లస్ 7θ బై ఎన్ని టర్మ్స్ ఉన్నాయండి, 4 టర్మ్స్. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు tan of
ఇక్కడ 2θ ప్లస్ 5θ 7θ, 7θ ప్లస్ 4θ ఎంత 11θ, 11θ ప్లస్ 7θ 18θ. సో 18θ/4. మరి ఇక్కడ 2 టేబుల్లో 4 2 టైమ్స్, 2 టేబుల్లో 18 9 టైమ్స్. ఓకేనా? సో దీని నుండి మనం ఏం రాసుకోవచ్చు, tan ఆఫ్ 9θ/2, tan ఆఫ్ 9θ/2. అంటే మనకు అడిగిన క్వశ్చన్ని బేస్ చేసుకుని మనం ఆన్సర్ రాబట్టాలి. సో tan ఆఫ్ 9θ/2 ఎక్కడ ఉంది, ఆప్షన్ ఏ. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు n/n+1 అని ఇచ్చాడు, అండ్ tan బీటా ఈజ్ ఈక్వల్ టు 1/2n+1 అని ఇచ్చాడు. అలా అయినప్పుడు ఓకేనా, ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత అని చెప్పేసి ఇక్కడ యాంగిల్లో అడుగుతున్నాడు. సో మరి ఇక్కడ ఆల్ఫా బీటాలు అనేవి ఏంటి, యాంగిల్స్ కదా. సో ఇది మనం సబ్స్టిట్యూషన్ మెథడ్లో తీసుకుంటే మనకి ట్రిక్ వచ్చేసి ఇక్కడ సబ్స్టిట్యూషన్లో పుట్ n ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 0 నుండి స్టార్ట్ చేసుకోమని చెప్పాను నేను. ఓకేనా? సో n ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే అప్పుడు tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 0/ఎనీథింగ్, 0/0+1 అంటే 0 కదా. సో tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. మరి 0 అనేది ఎప్పుడు వస్తుంది, tan 0 degrees కదా, అంతే కదా. సో tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు tan 0 degrees 0. ఓకేనా? అంటే దీని నుండి మనం ఏం రాసుకోవచ్చు, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 degrees అవుతుంది. అదేవిధంగా అండ్ tan బీటా ఈజ్ ఈక్వల్, అక్కడ కూడా మనం 0నే సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో 1/2 into 0 plus 1 అంటే 1/1 అవుతుంది. ఓకేనా? అంటే 1 దాని వాల్యూ, tan బీటా వాల్యూ 1 అవుతుంది. మరి tan-లలో 1 ఎప్పుడు వస్తుంది, tan బీటా ఈజ్ ఈక్వల్ టు tan 45 దగ్గర అంటే π/4 దగ్గర 1 వస్తుంది, అంతే కదా. సో అప్పుడు దీని నుండి మనం ఏం రాసుకోవచ్చు, బీటా ఈజ్ ఈక్వల్ టు π/4. మరి ఇప్పుడు ఇక్కడ therefore ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు, ఈ రెండింటిని యాడ్ చేయమంటున్నారు, అంటే 0 ప్లస్ π/4 ఎంత అవుతుందండి, π/4 అవుతుంది. ఓకేనా? సో π/4 ఆప్షన్ బి, ఇది ఆన్సర్. సో రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే మనకి 9th, ఇఫ్ sin x ప్లస్ cosecant x ఈజ్ ఈక్వల్ టు 2 అంటున్నాడు, దెన్ sin పవర్ nx ప్లస్ cosecant పవర్ nx వాల్యూ ఎంత. సో ఇక్కడ చూడండి మనకి 2n and 2n-2 2n-1 అని చెప్పేసి మనకి ఆప్షన్స్ లో ఇవ్వడం జరిగింది. సో మనకి ఇచ్చిన కండిషన్ మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ట్రిక్ వచ్చేసి మనం సబ్స్టిట్యూషన్ లో తీసుకుందాం. సబ్స్టిట్యూషన్ లో తీసుకుంటే మరి 2 ఎప్పుడు అవుతుందంటే sin x cosecant x, sin x వాల్యూ 1 అవ్వాలి, cosecant x వాల్యూ 1 అవ్వాలి మనకు ఉన్నటువంటి వాల్యూస్ లో. ఎప్పుడు అవుతుంది sin x వాల్యూ 1 అంటే x వాల్యూ మనం ఎంత కన్సిడర్ చేసుకుంటున్నాం, ఇక్కడ యాంగిల్ ఎంత కన్సిడర్ చేసుకుంటాము అంటే x ఈజ్ ఈక్వల్ టు π/2 తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ sin x ప్లస్ cosecant x అంటే sin π/2 ప్లస్ cosecant π/2 వాల్యూ ఎంత అవుతుంది, 1 + 1 = 2 అవుతుంది. అంటే ఈ కండిషన్ ని π/2 అనేటటువంటి యాంగిల్ సాటిస్ఫై చేస్తుంది. మరి ఇదే వాల్యూని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, సో దేర్ఫోర్ sin పవర్ n ఆఫ్ π/2 ప్లస్ cosecant పవర్ n ఆఫ్ π/2. సో మనం ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్లయితే sin π/2 వాల్యూ 1 పవర్ n ప్లస్ 1 పవర్ n. సో 1 పవర్ n అంటే n-ని మనం 1ని మనం ఎన్నిసార్లు రాసుకున్నా 1 అవుతుంది. సో 1 ప్లస్ 1 పవర్ n అంటే 1 ఈజ్ ఈక్వల్ టు 2. సో ఆప్షన్ బి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ ఇఫ్ cos θ ప్లస్ sin θ హోల్ స్క్వేర్ ప్లస్ m ఇంటూ cos θ sin θ ఈజ్ ఈక్వల్ టు 1 అంటున్నాడు. ఇక్కడ θ వాల్యూ అనేది రేంజ్ ఇచ్చాడు, r లో అంటే రియల్ వాల్యూస్ లో ఉంటుందని అర్థం. సో n పై వాల్యూ అనేది లేకుండా మిగతా వాల్యూస్ అన్ని కూడా అక్కడ ఎగ్జిస్ట్ అయ్యి, మిగతా యాంగిల్స్ అన్ని కూడా ఎగ్జిస్ట్ అయి ఉంటాయని చెప్తున్నాడు. అలా ఉన్నప్పుడు దెన్ ద వాల్యూ ఆఫ్ m ఈజ్, m యొక్క వాల్యూ, ఇక్కడ ఉన్నటువంటి m వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. మరి m వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఒకసారి ఇక్కడ మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ చూసుకుంటే ట్రిక్, సబ్స్టిట్యూషన్ లో ఏం అప్లై చేసుకోవచ్చు, ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు θ ఈజ్ ఈక్వల్ టు π/4 తీసుకుందాం. ఓకేనా? సో θ ఈజ్ ఈక్వల్ టు π/4 తీసుకుంటే అప్పుడు వాల్యూ ఏమవుతుందండి, ఇక్కడ sin cos θ అంటే cos π/4 వాల్యూ ఏమవుతుంది, గివెన్ ఇచ్చిన కండిషన్ లో మనం అప్లై చేస్తున్నాం. సో cos π/4 వాల్యూ ఎంత, 1/√2 ప్లస్ sin π/4 వాల్యూ 1/√2 హోల్ స్క్వేర్ ప్లస్ m ఇంటూ ఇక్కడ sin π/4 వాల్యూ 1/√2 ఇంటూ cos π/4 వాల్యూ 1/√2 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఎల్సిఎం తీసుకున్నాం, √2 డినామినేటర్స్ సేమ్ అంటే లైక్ ఫ్రాక్షన్, ఎల్సిఎం తీసుకుంటే న్యూమరేటర్స్ ని యాడ్ చేసుకుంటాం అంటే 2/√2 హోల్ స్క్వేర్ ప్లస్ m ఇంటూ ఇక్కడ మల్టిప్లికేషన్ లో ఉంది, న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్, డినామినేటర్ ఇంటూ డినామినేటర్ 1/√2
2 √2 into √2 2 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ స్క్వేర్ అనేది న్యూమరేటర్కి డినామినేటర్కి మనం అప్లై చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 4/2 అవుతుంది. 4/2 ప్లస్ ఇక్కడ ఎంత m/2 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి 4 ప్లస్ m ఈజ్ ఈక్వల్ టు 2. డినామినేటర్స్ సేమ్ కాబట్టి 2 అడిగిపోతే 4 ప్లస్ m 2 అవుతుంది. సో m ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత, ఈ 4 కూడా అవతల పంపించాం అనుకోండి 2 - 4 ఈజ్ ఈక్వల్ టు -2 అవుతుంది. సో -2 ఆన్సర్. ఓకేనా? సో ఈ విధంగా చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు sin θ ప్లస్ cos θ అన్నాడు అండ్ y ఈజ్ ఈక్వల్ టు sin θ ఇంటూ cos θ అంటున్నాడు. దెన్ అలా అయినప్పుడు x⁴ మైనస్ 4x² మైనస్ 2x² ప్లస్ 4y² ప్లస్ 4y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు దీని వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అండి, ఇలాంటివి అడుగుతూ ఉంటాడు. సో మనం జనరల్ ట్రిక్ ఏంటంటే మనకి సబ్స్టిట్యూషన్ మెథడ్లో తీసేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ దీని వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అంటే పుట్ x ఈజ్ ఈక్వల్ టు π/2 తీసుకుంటే టీటాలో తీసుకున్నాం కదా, టీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees తీసుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది, x వాల్యూ. దెన్ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, టీటా ఈజ్ ఈక్వల్ టు π/2 అంటే sin 90 వాల్యూ 1, cos 90 వాల్యూ 0 అంటే x వాల్యూ 1 అవుతుంది. ఓకేనా? దెన్ y వాల్యూ ఏమవుతుంది, yలో సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు sin 90 వాల్యూ 1, cos 90 వాల్యూ 0 కాబట్టి 0 × 1 0 అయిపోతుంది. సో x వాల్యూ 1, y వాల్యూ 0గా కన్సిడర్ చేసుకుంటే ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటాను. దేర్ఫోర్ ఇప్పుడు x⁴ 1/4 అంటే 1 మైనస్ 4 × x² × y ఇంటూలో ఉన్న టర్మ్ మొత్తం కూడా 0 అయిపోతుంది. అంటే మరి ఇప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది, 0 అయిపోతుంది. మైనస్ 2 × x², x టర్మ్ ఒకటే ఉంది కాబట్టి x వాల్యూ 1, 2 × 1² అంటే 2 ప్లస్ ఇక్కడ y వాల్యూ ఉంది, ఓన్లీ y వాల్యూ ఉంది కాబట్టి y వాల్యూ 0. ఇక్కడ y టర్మ్ మొత్తం కూడా ఏమవుతుంది, 0 అయిపోతుంది. ఇక్కడ కూడా y టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. ఇక్కడ 1 ఉంది కాబట్టి +1 ఈజ్ ఈక్వల్ టు, సో 1 - 2 + 1, 1 + 1 2, 2 - 2 0. సో ఆప్షన్ బి. ఓకేనా? సో ఈ విధంగా చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ సొల్యూషన్ వచ్చేసి ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అని అంటున్నాడు. ఏబిసిలో tan a/2 × tan b/2 ప్లస్ tan b/2 × tan c/2 ప్లస్ tan c/2 × tan a/2 ఒక సీక్వెన్స్ లో ఇచ్చారు. సో ఫస్ట్ ట్రయాంగిల్ ఏబిసిలో మనకు ఉన్నటువంటి వాల్యూస్ ఏమన్నా ఎగ్జిస్ట్ అవుతున్నాయి ట్రయాంగిల్ ఏబిసిలో. సో ట్రిక్ వచ్చేసి మనం ట్రయాంగిల్ ఏబిసిని బేస్ చేసుకొని ఇక్కడ మనం ఏం చేస్తామంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి = 180 degrees అని రాసుకుంటాం. సో మరి ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని ఇన్ కేస్ ఇది రైట్ యాంగిల్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ గా కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ 3 యాంగిల్స్ కూడా ఈక్వల్ గా తీసుకుంటే అంటే a ఈజ్ ఈక్వల్ టు b ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ a ఈజ్ ఈక్వల్ టు b ఈజ్ ఈక్వల్ టు c అయితే అప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుంది, 180 degrees కదా ఇక్కడ. సో 180 degrees అనేది ఏమవుతుంది, 180/3 అవుతుంది. అంటే ఇక్కడ మనం 3a ఈజ్ ఈక్వల్ టు 180/3 అంటే ఏలో కన్సిడర్ చేసుకుంటే 180/3 3a ఈజ్ ఈక్వల్ టు 180/3 అని తీసుకుంటాము. అంటే ఏ ఒక యాంగిల్ అనేది 3 parts గా మనం డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 3 1 = 3 60 అంటే ఈచ్ యాంగిల్ కన్సిడర్స్ 60 degrees. సో 60 degrees కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఈ 60 degrees ని తీసుకొని వచ్చి మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ ఈక్వల్, ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ, ఏ వాల్యూ బి వాల్యూ, ఏ వాల్యూ బి వాల్యూ మొత్తం కూడా ఈక్వల్ అవుతున్నాయి. అవునా? సో మరి ఈక్వల్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు అంటే ఈ మూడింటిని బేస్ చేసుకొని మనం 3 సేమ్ వాల్యూస్ కదా, ఇక్కడ బి వాల్యూ ఏగా తీసుకుంటున్నాం, సి వాల్యూ బిగా తీసుకుంటాం, ఇక్కడ సి వాల్యూ ఏగా తీసుకుంటాం, ఇక్కడ ఏ వాల్యూ బిగా తీసుకుంటున్నాం అనుకోండి. అప్పుడు క్వశ్చన్ నుండి మనం ఏం రాసుకోవచ్చు అంటే దేర్ఫోర్ 3 × tan of a/2 × tan of b/2 అని తీసుకుంటాం. ఓకేనా? tan of a/2 × tan of b/2 3 సేమ్ కాబట్టి. సో అప్పుడు 3 × tan a/2 అన్న b/2 అన్న మొత్తం ఒకటే. ఓకేనా? మరి ఏ వాల్యూ ఎంత అంటే 60 కదా. సో 60/2 tan 60 degrees/2 tan 60 degrees/2 అప్పుడు ఏం చేస్తాం మనం 3 × tan 60/2 అంటే 30 కదా, tan 30 ఇక్కడ కూడా tan 30. సో 3 × tan 30 degrees × tan 30 degrees. మరి tan 30 degrees వాల్యూ ఎంత, 3 × tan 30 వాల్యూ 1/√3 × 1/√3 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 × ఇక్కడ 1/√3 × 1/√3 అంటే 1/3 అవుతుంది. సో 3 క్యాన్సిల్, ఆన్సర్ 1. ఆప్షన్ బి. సో ఈ విధంగా ప్రాబ్లమ్స్ చేస్తాం.
సో నెక్స్ట్ ప్రాబ్లం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ప్రెషన్, దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారండి ఈ ఎక్స్ప్రెషన్కి. సో ఇక్కడ కాస్ ఏ సైన్ ఆఫ్ బి మైనస్ సి ప్లస్ కాస్ బి సైన్ ఆఫ్ సి మైనస్ ఏ ప్లస్ కాస్ సి సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనం ట్రిక్ వచ్చేసి మనం ఫస్ట్ ట్రిక్స్ చూసుకోవాలి, ఆ తర్వాత రాకపోతే అప్పుడు మనం వేరే, ఓకేనా, అంటే ఆ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలనేది అప్పుడు చూసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రిక్ వచ్చేసి మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ ఈక్వల్ టు 0 degrees తీసేసుకుందాం, ఓకేనా. సో కాస్ 0 వాల్యూ 1, సైన్ ఆఫ్ బి మైనస్ సి అంటే 0 మైనస్ 0 0 అవుతుంది, సైన్ 0 వాల్యూ 0 కదా. సో అప్పుడు మనకి ఇక్కడ వాల్యూ ఏమవుతున్నట్టు 0 ఇంటూ 1 0, అంటే 1 ఇంటూ 0 ప్లస్ 1 ఇంటూ 0 ప్లస్ 1 ఇంటూ 0. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ సి మైనస్ జిఏ అంటే 0 మైనస్ 0, సైన్ 0 వాల్యూ 0, ఏ మైనస్ బి ఇక్కడ ఏమవుతుంది 0 మైనస్ 0 అంటే 0, సైన్ 0 వాల్యూ 0. సో అట్లాగా 1 ఇంటూ 0 1 ఇంటూ 0 1 ఇంటూ 0 0. సో ఆప్షన్ ఈజ్ ఏ. సో ఇట్లాగా చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ట్రిక్ వచ్చేసి మనం ఇక్కడ ఏం యూజ్ చేస్తామనంటే టీటా ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎంత తీసుకుంటే టీటా వాల్యూ మనకి ఇక్కడ పాసిబుల్ అవుతుంది అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. 0 నుంచి అంటే టీటా వాల్యూ 0కి ఈక్వల్గా ఉండొచ్చు, లేకుంటే అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు, లేదా 15 degreesకి తక్కువ ఉండదు. మరి 0కి ఈక్వల్గా ఉండొచ్చు వాడు ఇచ్చాడు కదా. సో టీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees తీసుకోండి, ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది, రూట్ ఆఫ్ 2 ప్లస్ రూట్ ఆఫ్ 2 ప్లస్ 2 ఇంటూ కాస్ 0 వాల్యూ ఎంత 1, ఓకేనా. అంటే 4 ఇంటూ 0 0, కాస్ 0 వాల్యూ 1 కాబట్టి డైరెక్ట్ రాస్తాం. సో అండ్ రూట్ ఆఫ్ 2 ప్లస్ రూట్ 2 ప్లస్ 2 ఎంత అండి 4. సో అండ్ రూట్ ఆఫ్ 2 ప్లస్ రూట్ 4 వాల్యూ 2, దెన్ రూట్ ఆఫ్ 2 ప్లస్ 2 4, దట్ ఈస్ ఈక్వల్ టు 2. సో 2 అనేది ఇక్కడ ఆన్సర్ వచ్చింది మనకి, అంటే మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఇందులో. మరి ఇప్పుడు 2 అనే వాల్యూ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో లేదు. మరి అప్పుడు ఏం చేయాలి, ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకోవాలి. సో టీటా ఈజ్ ఈక్వల్ టు 0 degreesని మనం ఏలో సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత అవుతుంది, కాస్ 0 1 అవుతుంది. ఏ వాల్యూ ఏలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే కాస్ 0 ఎంత అవుతుంది 1, ఓకేనా. బిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే సైన్ 0 వాల్యూ 0, అండ్ సిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది 2 ఇంటూ సైన్ 0 వాల్యూ ఎంత 0 కదా, సైన్ 0 వాల్యూ 0, సో 0 అవుతుంది. అండ్ డిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే 2 ఇంటూ కాస్ 0 వాల్యూ 1, దట్ ఈస్ ఈక్వల్ టు 2. అంటే ఇక్కడ మనం దీని వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది, డి, అంటే 2 కాస్ టీటాకి ఈక్వల్ అవుతుందని అర్థం. సో ఈ విధంగా చేసుకుంటాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇక్కడ ఇఫ్ tan టీటా ఈజ్ ఈక్వల్ టు y బై ఎక్స్, దెన్ tan టీటా వాల్యూ y బై ఎక్స్ అవుతుందని అన్నాడు. అలా ఇచ్చినప్పుడు ఇక్కడ మనకి కొంచెం కాంప్లికేటెడ్గా ఇచ్చాడు కదా, రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ మైనస్ వై ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై ఎక్స్ ప్లస్ వై. సో మనం ఇక్కడ ఆప్షన్స్ లో కూడా చూసుకున్నట్లయితే కొంచెం సైన్ కాస్ రేషియోస్ లో ఇచ్చాడు. సో మరి ఇప్పుడు ట్రిక్ మనం ఏం యూజ్ చేస్తాం అని అంటే సేమ్ ఇప్పుడు ఇక్కడ ఎట్లయితే యూజ్ చేస్తామో అక్కడ కూడా అట్లాగే. సో ఇక్కడ బట్ ఎక్స్ వాల్యూ 0 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఫ్రాక్షన్ ఏమవుతుంది సంథింగ్ బై 0, అంటే ఇన్ఫినిటీ ఎగ్జిస్ట్ అవుతుంది కదా. సో మనం అలా కాకుండా న్యూమరేటర్ 0, ఎక్స్ వాల్యూ సర్టెన్ వాల్యూ, అంటే సర్టెన్ వాల్యూ అంటే ఏంటి 1 అని తీసుకుందాం. సో పుట్ x ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ y ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే అప్పుడు tan టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 0/1 0 అవుతుంది. అప్పుడు టీటా ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు 0 degrees, అంటే tan టీటా అనేది 0 ఎప్పుడు అవుతుంది, tan టీటాలో tan 0 degrees కదా, అంటే టీటా వాల్యూ 0 degrees అవుతుంది అని అర్థం. టీటా వాల్యూ ఎంత 0 degrees అవుతుంది. సో మరి ఇప్పుడు టీటా వాల్యూ 0 degrees, ఎక్స్ వాల్యూ 1 y వాల్యూ 0. సో ఎక్స్ వాల్యూ 1 y వాల్యూ 0 అని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే దేర్ ఫోర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 0 బై 1 మైనస్ 0 ప్లస్ రూట్ ఆఫ్ 1 మైనస్ 0 బై 1 ప్లస్ 0, ఓకేనా. సో అప్పుడు దీని వాల్యూ అవుతుంది రూట్ 1/1 ప్లస్ రూట్ 1/1, దట్ ఈస్ ఈక్వల్ రూట్ 1/1 అంటే 1 కదండి, 1 ప్లస్ రూట్ 1/1 అంటే 1, ఓకేనా. సో వాల్యూ ఈజ్ 2. సో ఆన్సర్ ఏమవుతుంది దీనికి 2 అవుతుంది. మళ్ళీ సేమ్ మనం ఇప్పుడు ఇక్కడ ఆప్షన్ వెరిఫికేషన్ చేయాలి. మరి ఇక్కడ టీటాలో ఇచ్చాడు కదా సార్, అందుకే మనం టీటా ఈజ్ ఈక్వల్ 0 degrees కనుక్కున్నాం. సో ఈ 0 degrees ని మనం ఇందులో అంటే ABCDలో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు వాల్యూ ఏమొస్తుందో తెలుసు. సో ఏలో సబ్స్టిట్యూట్ చేస్తున్నా నేను 2 ఇంటూ అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఇంకా ఈజీగా అంటే టీటా వాల్యూ 0 degrees,
మరి కాస్ లో సబ్స్టిట్యూట్ చేస్తే కాస్ 0 వాల్యూ 1 కదా, మరి సైన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది 0 అయిపోతుంది, ఇక్కడ సైన్ ఉంది 0 అయిపోతుంది, అంటే ఈ రెండు 0 అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ వాల్యూ 0, ఇక్కడ వాల్యూ కూడా 0 అవుతుంది. బట్ మనకి ఎంత రావాలి, 2 రావాలి. సో ఈ రెండు ఆప్షన్స్ అవ్వవు. నెక్స్ట్ ఈ ఆప్షన్ చూడండి, 2 cos θ బై రూట్ ఆఫ్ సైన్ 2 θ. రూట్ లో డినామినేటర్ లో సైన్ ఉంది, మరి ఇక్కడ మనం 0 అయిపోతుంది కదా, డినామినేటర్ 0 అవుతుంది, అంటే ఇది కూడా మనకి పాసిబుల్ అవ్వదు. సో అలా కూడా మనం కంపేర్ చేసుకోవచ్చు డైరెక్ట్ ఆన్సర్. ఓకేనా, చేయకుండా అంటే సబ్స్టిట్యూషన్ చేయకుండా మనం ఇక్కడ క్వశ్చన్ ని చూసి మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయాలి. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం, ఇక్కడ 2 ఇంటూ కాస్ θ అంటే కాస్ 0 వాల్యూ 1 బై రూట్ కాస్ 0 డిగ్రీస్, కాస్ 0 డిగ్రీస్ 1 కదా, సో 1, 2 ఇంటూ 1 బై రూట్ 1 అంటే 1. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు 2. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ సైన్ 10, సైన్ 50, సైన్ 60, సైన్ 70 మనకి ఇది ఒక సీక్వెన్స్ లో ఇచ్చారు. ఆల్రెడీ మనం దీని మీద ఒక ఫార్ములా కూడా చెప్పుకున్నాము. సో ఆ ట్రిక్ ఏంటంటే, ఫార్ములా ట్రిక్ ఏంటంటే సైన్ థీటా ఇంటూ సైన్ 60 మైనస్ థీటా ఇంటూ సైన్ 60 ప్లస్ థీటా, 60 డిగ్రీస్లో ఉన్నటువంటి వాల్యూస్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి అండ్ సో ఆన్, ఈజ్ ఈక్వల్ టు 1/4 సైన్ 3 θ, 1/4 సైన్ 3 θ అని చెప్పేసి మనం ఈ ఫార్ములాని ఇక్కడ రాస్తాం. అదేవిధంగా కాసులలో ఉంటుంది, ట్యానర్లలో ఉంటుంది, ఆల్రెడీ మనం ఫార్ములాస్ చెప్పుకున్నాం. ఓకేనా, సో ఇప్పుడు ఈ ఫార్ములాలో కనుక మనం ఇక్కడ అప్లై చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ సైన్ థీటా అంటే సైన్ 10 అనుకుందాం, అంటే థీటా వాల్యూ ఎంత 10 అని అర్థం. సో మరి అప్పుడు మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ ప్రకారం మనం, అంటే మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ప్రకారం మనం ఏం రాసుకోవచ్చు, సైన్ 10 ఇంటూ సైన్, దీని 50ని మనం ఏం రాయొచ్చు, 60 మైనస్ థీటా రాసుకోవచ్చు కదా, 60 మైనస్ థీటా. అండ్ సైన్ 60ని పక్కన పెట్టేద్దాం, సైన్ 70ని చూడండి, సైన్ ఆఫ్ 60 ప్లస్ థీటా రాసుకోవచ్చు ఇంటూ సైన్ 60 డిగ్రీస్. ఓకేనా, సో మరి ఈ ఫామ్లో ఎగ్జిస్ట్ అయి ఉంది కాబట్టి మనకి, ఓకేనా, అంటే ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ సైన్ 60 అనేది సపరేట్గా రాసుకుంటాను. ఇప్పుడు ఇది చూడండి, సైన్ థీటా, సైన్ 60 మైనస్ థీటా, సైన్ 60 ప్లస్ థీటా, దీని వాల్యూ ఏమవుతుందని చెప్తున్నాం మనం, 1/4 సైన్ 3 θ అవుతుంది. అంటే 1/4 సైన్ 3 θ, థీటా వాల్యూ ఎంత అండి 10 కదా, సో 3 ఇంటూ 10 ఇంటూ సైన్ 60, సైన్ 60 డిగ్రీస్ ఇక్కడ ఉంది కాబట్టి అది రాసుకున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 సైన్ 3 ఇంటూ 10 అంటే సైన్ 30, సైన్ 30 వాల్యూ ఎంత 1/2 అండ్ సైన్ 60 వాల్యూ √3/2. సో మనం ఇక్కడ మల్టిప్లై చేసుకుంటే క్యాన్సిలేషన్ ఏమి అవ్వదు. సో 1 ఇంటూ 1 ఇంటూ √3 బై 4 2s are 8, 8 2s are 16. సో √3/16 ఆప్షన్ ఎక్కడ ఉంది, బి. సో ఈ విధంగా ప్రాబ్లమ్స్ అనేవి చేస్తాం. రైట్, థ్యాంక్ యూ.